అందరికీ జయభీం. వెల్కమ్ టు జయభారతసేన. శర్మిల గారు నారా లోకేష్ గారి ఫ్యామిలీకి అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, అది ట్విట్టర్లో రావడం ఏంటి, అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి ఒకసారి మనం క్లుప్తంగా మాట్లాడుకుంటే, నిన్న ట్విట్టర్లో నారా లోకేష్ గారు శర్మిల గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ను ఫోటో తీసి మా ఫ్యామిలీకి మీరు కృతజ్ఞతలు తెలిపారు, ఇది విషెస్ తెలిపారు, మీకు చాలా థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు తెలిపినట్టుగా ఆయన ట్విట్టర్లో పెట్టడం జరిగిందనమాట. ట్విట్టర్ది కూడా పక్కన మీకు పెడుతున్నాను, ఒకసారి చూడండి. అంటే శర్మిల గారు నారా చంద్రబాబు నాయుడికి 2019 ఎలక్షన్లో బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు ఎక్కడ ప్రచారం చేసినా బాయ్ బాయ్ బాబు ఫస్ట్ స్లోగన్ జగన్ కంటే ముందు ఎక్కువగా వాడింది శర్మిల గారు. ఎందుకంటే తన తోబుట్టు అయినటువంటి అన్నయ్యకి అధికారంలోకి రావాలి, తండ్రి చనిపోయిన తర్వాత తన కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డదని తన అన్నకి తోడ్పట్టించింది, తల్లి కూడా తోడ్పట్టివ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం అదే సమయంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత శర్మిలని తన తల్లిని జగన్ గారు దూరంగా పెట్టడం, ఆవిడ ఇక్కడ ఇవ్వడలేక కుటుంబ తగాదాల వల్ల తెలంగాణ వెళ్ళిపోయి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు బాబు నెగ్గాలి, చంద్రబాబు నెగ్గాలి. 2024 ఎలక్షన్లో భగవంతుడు మీకు మంచి చెయ్యాలని కోరుకుంటున్నానని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఒక సొంత చెల్లి జగన్ ఓటమిని కోరుకోవడం గల కారణం ఏంటి? దీని వెనకాల ఏమైనా ఉందనే చెప్పాలి. ఎందుకంటే కుటుంబాల్లో తగాదాలు సహజం, ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు ఉంటాయి. చాలా కుటుంబాలు నందమూరి ఫ్యామిలీలు ఉంటాయి, వైఎస్ ఫ్యామిలీలు ఉంటాయి, అలా సెలబ్రిటీ ఫ్యామిలీలు కూడా ఉంటాయి. కొన్ని తగాదాలే బయటికి రచ్చ అవుతుంటాయి, కొన్ని ఇంట్లో అక్కడే సర్దుమునిగిపోతుంటాయి, కొన్ని పద్ధతిగల కుటుంబాలు ఇంట్లోనే సరి చేసుకుంటుంటారు. ఇప్పుడు వైఎస్ షర్మిల వాడుకుంటుంటే చాలా తగాదాలు ఉన్నాయి. వైఎస్ సునీత తండ్రి విషయంలో కానీ, తండ్రి చనిపోయే విషయంలో కానీ, శర్మిల జగన్ వదిలేసే విషయంలో కానీ అన్ని వేళ్ళు కూడా జగన్ వైపే చూపిస్తున్నాయి. కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేసిన తర్వాత, తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని ఆస్తి విషయంలో కానీ, ఆవిడకి రావాల్సినటువంటి డబ్బుల విషయంలో కానీ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయడం, దీంతో విషయం కూడా అనేక సందర్భాల్లో తన బాధను వెళ్ళగక్కడం జరిగిందనమాట. మన ఎలక్షన్లో కూడా శర్మిల పోటీ చేయకపోవడం మేలు కారణం డబ్బులు లేకపోవడమే. ఆవిడ నిజంగా చాలా తెలివైంది, ధైర్యవంతురాడు. కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా, బీజేపీ సపోర్ట్ చేయకుండా ఒంటరిగానే పోటీ చేయడానికి రెడీగా ఉంది. కానీ ఆవిడకి పార్టీ ఫండ్ లేదు. జగన్ దగ్గరికి అనేక మందిని దూతలను పంపించింది, ఎంతోమంది పార్టీ ఫండ్ ఇమ్మను, నేను అతను జోలు తీయడం లేదు కదా, ఆంధ్రలో నేను రావడం లేదు కదా, తెలంగాణలో పోటీ చేస్తే అతనికి ఏంటి, నాకు వచ్చే డబ్బులు నాకు ఇమ్మని చాలు, నా పార్టీ ఫండ్ కింద నేను చేసుకుంటాను, కనీసం నేను నాతో కూడా నలుగురు పోటీ చేసుకున్నా ఉండాలి కదంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా సపోర్ట్ చేయలేదు. ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో ఆవిడ నిస్సహాయ స్థితిలో అసహనం వెళ్ళగక్కలేక పోటీ చేయకుండా ఉండిపోయిందన్నమాట. ఆ బాధతో ముఖ్యంగా నన్ను ఎంత దీనస్థితిలోకి ఎంటిన అన్నయ్య అయినా సరే అటువంటి నెగ్గకూడదు, అందుకే చంద్రబాబు నెగ్గాలి, 2024 మీ కుటుంబాన్ని మంచి జరగాలి అని స్పష్టంగా తెలియజేసింది. ఒక మహిళగా తన చెల్లి అంత బాధపడుతుందంటే ఇంక ఈ రాష్ట్ర మహిళలకు జగన్ ఏం చేస్తాడు? ఒకసారి ఆలోచించండి, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఒకసారి రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా పరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్ అందరికీ.